హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఈ ఎండలకి కొంచెం ప్రశాంతంగా నీడ పట్టున చల్లగా ఉండే దగ్గర ఉండండి. ఎవరైనా కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అయితే వీడియోలోకి వెళ్తే ఈరోజు పెసరపప్పుతో నేను బియ్యంతో పొంగల్ చేసుకుంటున్నాను. అదేనండి టిఫిన్‌కి పప్పు పొంగలే అంటాం మా సైడ్ అయితే. కొంతమంది కిచిడి కూడా అంటారు. అయితే నేనైతే ఒక గ్లాసు బియ్యం, టీ గ్లాసు పప్పు తీసుకొని 2, 3 సార్లు కడిగేసి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను పెద్ద గ్లాస్‌తో. దీనికి ఇన్నని వాటర్ ఏం లేదండి. మళ్ళా ఉడికినాక కూడా నేను కొన్ని వేడి నీళ్ళు పోసి కలుపుతాను. కుదరకపోతే గట్టిగా వస్తేను. ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మరీ పొంగకుండా ఉంటుంది. పొంగద్ది ఎట్లయినా సరే పెసరపప్పు కాబట్టి కొద్దిగా మరీ ఎక్కువ పొంగకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే. తర్వాత ఇది కుక్కర్ పొయ్యి మీద పెట్టేసేసి ఇది విజిల్ వచ్చి ఉడికే లోపల మనం చట్నీ చేసుకోవాలి కదండి. పచ్చిపులుసు చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు ఎండుమిర్చితో పల్లీల పచ్చడి చేస్తున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు వేసి వేపుతున్నాను. తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఫ్రై చేసేసి చల్లారబెట్టేసేసి పక్కకు పెట్టేసేసానండి. ఇప్పుడైతే ఇదిగో మూత ఇలా ఉడికుంది. అయితే కొన్ని వేడి నీళ్ళు కాసి వేసానండి కొంచెం లూజ్ వచ్చేదానికి. తర్వాత తాలింపు వేసుకున్నాము. పప్పు పొంగల్కి తెలుసు కదండి, నూనె కాలినాక వేడైనాక జీలకర్ర, ఆవాలు, అల్లము, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి తాలింపు వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది పప్పు పొంగల్ అనేది. తర్వాత దీంట్లోకి పచ్చిపులుసు కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఈరోజు పల్లీల పచ్చడి ఎండుమిర్చితో చేశానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితో కన్నా ఎండుమిర్చితో చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా పచ్చడికి కూడా తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకా అయితే మిక్సీ వేసేసాను. అందరికీ తెలిసిందే కదండి పచ్చడి. ఇంకా ఇదిగో తాలింపు వేసేసుకున్నాను. ఇప్పుడు పప్పు పొంగలి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి చట్నీలు బాగా పెళ్ళిళ్ళలో చేస్తారండి మా ఊరు సైడు. బాగుంటాయి, తినాలనిపిస్తుంది. ఇదిగో చూడండి ఇలా వేసి మా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి. మీకు నచ్చితే దీంట్లో ఏ పార్ట్ అయినా లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మధ్యాహ్నం ఈరోజు బెండకాయ టమాటా విగురు చేసుకుంటున్నానండి. చాలామందికి విగురంటే జిడ్డు వస్తుందేమో బెండకాయలని ఒక డౌట్ వస్తుంది. ఏం రాదండి. నేను ముందుగానే బెండకాయలు కడిగి కొంచెం ఆరబెట్టేసి ముక్కలు కట్ చేసేసి అన్నీ శుభ్రంగా చూశాను. ఎందుకంటే బెండకాయలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పురుగులు ఉంటాయి, హోల్స్ ఉంటాయి కాబట్టి ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా పచ్చెనగపప్పు కూడా వేసేసుకున్నాను, కరివేపాకు. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ముందైతే బెండకాయలు వేసేసుకున్నానండి. బెండకాయలు ఇవి ఊరికే కలపకూడదండి. వేసేసి సింపుల్గా అట్ట కలిపినట్టు కలపాలి అంతేను. తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్దది వేసేసుకున్నానండి. ఇంకా టమాటాలు అయితే ముందుగానే కట్ చేసి పెట్టున్నాను, అవి అయితే వేసేసుకున్నాను. అయితే వేసినా సరే బెండకాయ ఇగురులో ఎక్కువ కలపకూడదండి. అలా కలిపేస్తే జిగురైపోద్ది. తర్వాత ఇప్పుడు ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం వేగినాక కారం కూడా వేసేసుకోవాలి. అంతేనండి. నీళ్ళు కూడా ఏమైపోలేదు. కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఇగురు కూర రెడీ అయిపోద్ది. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుని దించుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అసలు ఏ కూర సరిపోదండి దీని టేస్ట్కి. కొంచెం నేను ధనియాల పొడి కూడా వేసాను. అది ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కానీ వేయకపోయినా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు అందరికీ నా కూరలు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ మసాలా ఇవే కాకుండా ఇలా ఇగురు చేసి పెట్టండి. చాలా బాగా తింటారు ఎవరైనా. ఎందుకంటే బెండకాయ చాలా మంచిది పిల్లలకి అంటారు. మైండ్ బాగా పనిచేస్తుంది అంటారు కదా, బ్రెయిను. ఇంకా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈరోజు మేము కారం అయిపోయిందండి. కారం డబ్బా కూడా తీసాను. సంవత్సరం అంతా పట్టించుకుంటాం కదా కారం. ఇంకా ఇప్పుడైతే అయిపోతే నేను ఇంకా ఆ గిన్నెలు, ఆ బకెట్ కూడా కడుగుతున్నాను. చాలా మురికి పట్టేసిందండి. మేము కొత్త ఇంట్లోకి వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతుంది. పైన ఉంటుంది కదా ఇది వంటింట్లో, చూడండి ఎంత జిడ్డు పట్టిందో. అన్నీ కడిగేటప్పుడు ఇంకా దేవుడి సామాను కూడా ఉంటే కడిగేసి ఎండలో పెట్టి ఆరబెట్టేసి పెట్టేశానండి. ఈ పనులన్నీ కూడా నేను వంట ఆపేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసేసుకున్నానండి. మీరు కూడా ఇలా వంట చేసినాక కొన్ని గిన్నెలు ఉన్నా, ఇలాంటి సామాన్లు ఉన్నా కూడా కడిగేసుకుంటే మనకి శుభ్రంగా ఉంటుందండి. ఆనే కడుక్కోవచ్చులే, ఇప్పుడు దాకా నిలబడి వంట చేసాము ఇంకేం చేస్తాంలే అనుకున్నాం అనుకో, అలాగే ఉండిపోద్దండి. అలా బద్దకీయకూడదు.
కొంచెం 10 నిమిషాలు ఓపిక పట్టుకుంటే పనులన్నీ అవుతాయి చక్కగా. మనకి మళ్ళా కాసేపు పడుకున్నా, కూర్చున్నా ప్రశాంతంగా ఉంటది. లేకపోతే ఇవి గుర్తొస్తా ఉంటాయండి. అయ్యో! ఆ పని అక్కడుంది చెయ్యాలి, ఈ పని ఇక్కడుంది చెయ్యాలి, చేయకపోతేనే అనిపిస్తది. పనిలో పనండి అంతే. మీకందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. బాయ్.